2025 సంవత్సరంలో శ్రీవారి లడ్డూ ప్రసాదాల విక్రయం ఇంతకు ముందెన్నడూ లేని స్థాయిలో నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి లడ్డూ విక్రయం దాదాపు 10% అధికారికంగా జరిగింది. గణాంకాల ప్రకారం 2024 సంవత్సరంలో భక్తులకు సుమారు 12.15 కోట్ల లడ్డూలు విక్రయించగా 2025లో 13.52 కోట్ల లడ్డూలు తిరుమల తిరుపతి దేవస్థానం విక్రయించింది. అంటే గత ఏడాదితో పోలిస్తే 1.37 కోట్ల లడ్డూలు అదనంగా అమ్ముడయ్యాయి. ఇది మాత్రమే కాదు, గత దశాబ్ద కాలంలో ఎన్నడూ లేని విధంగా 2025 డిసెంబర్ 27న లడ్డూ విక్రయం చారిత్రాత్మక స్థాయికి చేరింది. ఆ ఒక్కరోజే భక్తులు 5,13,000 లడ్డూలను కొనుగోలు చేశారు. ఇది ఇప్పటి వరకు నమోదైన అత్యధిక రోజువారీ విక్రయంగా టీటీడీ వెల్లడించింది. ప్రస్తుతం టీటీడీ రోజుకు సగటున సుమారు 4 లక్షల లడ్డూలను తయారు చేస్తోంది. అయితే బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి వంటి ముఖ్యమైన రోజుల్లో భక్తుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని 8 లక్షల నుంచి 10 లక్షల వరకు లడ్డూలు బఫర్ స్టాక్గా అందుబాటులో ఉంచుతోంది. మొత్తంగా భక్తుల సంఖ్య పెరగటం, శ్రీవారి దర్శనాలకు భారీగా జనం రావటం తిరుమల లడ్డూ విక్రయాల్లో కొత్త రికార్డులు నమోదు కావడానికి కారణంగా నిలుస్తున్నాయి.